అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పడమటి ఆంజనేయ స్వామి దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి రామలీల మైదానంలో ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీహరి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేవాలయం ఆనవాయితీ ప్రకారం స్థానిక శాసనసభ్యులు ఎవరైనా సరే శ్రీరాముల వారికి ముత్యాల తలంబ్రాలు అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీహరి గారు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సంగెంమండ బాలకృష్ణారెడ్డి గారు గత 8 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విశేషించి ఈ సంవత్సరం సీతమ్మ వారికి బంగారు వడ్డాణం స్థానిక మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు బహుకరించడం జరిగింది. సీతారాముల కళ్యాణం జరిపించడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సీతారాముల కళ్యాణం చేసేది లోక కళ్యాణం కూడా. సీతారాముల కళ్యాణం నిజాన్ని చెప్పాలి అంటే శ్రీరాముడు అవతరించినటువంటి రోజు, ఆయన అవతరించినటువంటి రోజులోనే సీతారాముల కళ్యాణం జరిపించడం అనేది ఒక విశేషమైనటువంటి రోజు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ వేళలో రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి తండోపదండాలుగా సుమారుగా 5 నుంచి 6 వేల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఈ శుభ సందర్భంలో పోలీస్ వ్యవస్థ వారు అనేక మంచి ఏర్పాట్లు చేయించడం జరిగింది. హరే శ్రీనివాస. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.